ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు కానీ నాలాంటి వాడిని కాదు కానీ నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి. చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి. నేను కూడా ఐల్ బి యాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్, నాట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం. అలాగే చేసే దాంతో ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో ఒక్కరోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది డాక్టర్స్, ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్ సరదాగా I felt it is my social commitment, I felt it is my social responsibility, it is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్, వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం, అది రెస్పెక్టివ్, ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్, ఇట్ కుడ్ బి తెలంగాణ, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్, బట్ ఒక్కసారి we should revisit, go back to our most neglected places in our state and in our country. ఒక్క రోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అరకు పర్యటనలో నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం. ఇది మీలో ఉన్న ఆంకాలజిస్టులు కావచ్చు, గైనకాలజిస్టులు కావచ్చు, పీడియాట్రిషియన్స్ కావచ్చు, జనరల్ సర్జన్స్, కార్డియాలజిస్ట్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది. కేంద్రం మనకి ప్రధానమంత్రి గారు మీకు అండగా ఉంటారు, సహకారం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ, యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా నాకు మనుషుల్ని ఎలాగా కులాలు గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు ఒక్కొక్క కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటే దేర్ సోషల్ రియాలిటీస్, విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే, నాట్ నెసెసరీ వీ హ్యాడ్ టు స్టూప్ డౌన్. So I request you all, be Indians and fill your heart with humanity, then with caste, creed and religion and region. Thank you and Jai Hind. Thank you very much, sir. వెన్నపో ఎంతో వినమ్రత, కన్విక్షన్తో కలిపి వారికి ఇచ్చారు. వారి మెసేజ్ చాలా సంతోషం. చిరు సత్కారం, చిన్న మొమెంటో వారికి రామ్కోసా ఎగ్జిక్యూటివ్ ద్వారా. ఇది అవగానే నేషనల్ యాంథము. దయచేసి అందరూ కూర్చుని ఉండండి వారి ప్లేస్లో. థ్యాంక్ యూ. ఇషా
ఉషా గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ గైస్.